టైమ్ అండ్ వర్క్ ఆల్టర్నేట్ డేస్ మోడల్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు అంటే ఏం చేస్తామంటే ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు అంటే ఆ వర్క్ని ఏం చేస్తామంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇది ఒక వర్క్. ఈ వర్క్ని ఏ 4 డేస్లో ఫినిష్ చేస్తాడు అంటే ఆ వర్క్ని ఏం చేస్తామంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 4 పార్ట్స్గా ఫస్ట్ డే ఈ పార్ట్ చేస్తాడు, సెకండ్ డే ఈ పార్ట్ చేస్తాడు, థర్డ్ డే ఈ పార్ట్ చేస్తాడు, ఫోర్త్ డే ఈ పార్ట్ చేస్తాడు. అలా 4 డేస్కి 4 పార్ట్స్ ఫినిష్ చేస్తాడు. ఏ ఇప్పుడు 1 డేకి ఏ ఎంత వర్క్ చేస్తాడు? 1 డేకి అంటే 1 పార్ట్ వర్క్ చేస్తాడు 1 డేకి అవుట్ ఆఫ్ 4 పార్ట్స్కి. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 3/4 ఉంది. రిమైనింగ్ వర్క్ 3/4 అంటే 3 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. కానీ ఇప్పుడు ఏ 2 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు 2 డేస్కి అవుట్ ఆఫ్ 4. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 2 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ 4కి. నెక్స్ట్ ఏ 3 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 3/4 పార్ట్స్ ఫినిష్ చేస్తాడు. 3 డేస్కి 3 పార్ట్స్ చేస్తాడు అవుట్ ఆఫ్ 4. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 1 పార్ట్ ఉంది అవుట్ ఆఫ్ 4. ఏ 4 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 4/4 వర్క్ చేస్తాడు అంటే 1 వర్క్ ఫినిష్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 0. ఇది ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 డేస్ అంటే ఏ ఈ వర్క్ని ఇలా వేస్తాడు 4 డేస్కి. నెక్స్ట్ సేమ్ వర్క్ని బి అయితే 8 డేస్లో ఫినిష్ చేస్తాడు. బి అనే పర్సన్ సేమ్ వర్క్ని 8 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. అప్పుడు అతను ఆ వర్క్ని ఎలా చేస్తాడో చూద్దాం. బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 డేస్ అంటే సేమ్ వర్క్ని సేమ్ సైజుకి ఇద్దాం. సేమ్ వర్క్ని బి అయితే 8 డేస్లో ఫినిష్ చేస్తాడు. 8 డేస్ అంటే ఇప్పుడు ఆ వర్క్ని ఏం చేస్తామంటే 8 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ వర్క్ని 8 పార్ట్స్గా 2 పార్ట్స్, 4 పార్ట్స్, 6 పార్ట్స్, 8 పార్ట్స్ అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, 8th డే అలా 8 డేస్ వర్క్ చేస్తే ఈ వర్క్ ఫినిష్ చేస్తాడు. ఇది ఏ కెపాసిటీ. ఈ బి కెపాసిటీ. ఏ కెపాసిటీ 4 డేస్, బి కెపాసిటీ 8 డేస్. ఇప్పుడు బి 1 డేకి ఎంత వర్క్ చేస్తాడు అంటే 1 పార్ట్ చేస్తాడు. బి 1 డేకి 1 పార్ట్ చేస్తాడు అవుట్ ఆఫ్ 8. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 7 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ 8. బి 2 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు 2 డేస్కి అవుట్ ఆఫ్ 8. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 6 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ 8. బి 5 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 5 పార్ట్స్ చేస్తాడు 5 డేస్కి అవుట్ ఆఫ్ 8. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 3 పార్ట్స్ ఉంది 1 2 3 3/8. బి 8 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు 8 పార్ట్స్ చేస్తాడు అవుట్ ఆఫ్ 8 అంటే 1 వర్క్ ఫినిష్ అయిందని. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే ఏం లేదు 0 రిమైనింగ్ వర్క్. ఇది బి కెపాసిటీ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ వర్క్ని ఆల్టర్నేట్ డేస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ డే ఏ వెళ్ళి వర్క్ చేసేస్తాడు. సెకండ్ డే మళ్ళీ బి వెళ్ళి వర్క్ చేసేస్తాడు. మళ్ళీ థర్డ్ డే ఏ. అలా ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ డే ఏ వెళ్తాడు, ఏ కెపాసిటీ తగినంత వర్క్ చేసేస్తాడు. సెకండ్ డే బి వెళ్తాడు, బి కెపాసిటీ తగినంత వర్క్ చేసేస్తాడు. థర్డ్ డే మళ్ళీ ఏ వెళ్తాడు, ఫోర్త్ డే మళ్ళీ బి వెళ్తాడు, మళ్ళీ ఫిఫ్త్ డే మళ్ళీ ఏ వెళ్తాడు. అలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఈ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది? ఇది క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. If A start the work, A and B works alternately day after day. How many days will the work be completed? ఇది క్వశ్చన్. సేమ్ వర్క్ ఈ సైజ్ ఎంత ఉందో అంతే సైజుకి ఇద్దాం. సేమ్ ఇదే వర్క్ని ఇప్పుడు ఏబీలు ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే
ఈ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏతో వర్క్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు 4, 8 ఏ 4 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు, బి 8 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. 4, 8 ఎల్సిఎం 8 అంటే టోటల్ వర్క్ 8 పార్ట్స్ ఉంది. టోటల్ వర్క్ 8 పార్ట్స్ 2, 4, 6, 8 టోటల్ వర్క్ 8 పార్ట్స్ డివైడ్ చేశాం. ఇప్పుడు ఫస్ట్ ఏతో వర్క్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే ఏ వెళ్ళి ఏ కెపాసిటీకి తగినంత వర్క్ చేసేస్తాడు. సెకండ్ డే మళ్ళీ బి వెళ్తాడు. థర్డ్ డే మళ్ళీ ఏ, మళ్ళీ ఫోర్త్ డే బి. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏ వెళ్తాడు. 4 పార్ట్స్ వర్క్నే ఇప్పుడు 8 పార్ట్స్కి డివైడ్ చేశాం. ఇదే వర్క్నే సేమ్ వర్క్ని 8 పార్ట్స్కి డివైడ్ చేశాం. 8 పార్ట్స్కి డివైడ్ చేసినప్పుడు ఏ ఎన్ని పార్ట్స్ చేస్తాడు ఒక రోజుకి అంటే 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. 2 పార్ట్స్. నెక్స్ట్ సెకండ్ డే, ఇది ఫస్ట్ డే. సెకండ్ డే మళ్ళీ బి వెళ్తాడు. బి వెళ్తే సెకండ్ డేకి ఎన్ని పార్ట్స్ వర్క్ చేసేస్తాడు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, బి ఎఫిషియన్సీ తక్కువ ఉంది. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ డిఫరెన్స్గా ఉంది. బి నెక్స్ట్ సెకండ్ డే బి వెళ్తాడు. బి వెళ్తే బి కెపాసిటీ 1 పార్ట్ వర్క్ చేసేస్తాడు. నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ ఏ వెళ్తాడు. ఏ వెళ్తే ఏ 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ డే బి వెళ్తాడు. బి వెళ్తే 1 పార్ట్ వర్క్ చేస్తాడు. నెక్స్ట్ ఫిఫ్త్ డే ఏ వెళ్తాడు. ఏ వెళ్తే ఏ 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. అలా ఏబీలు ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్కి 5 డేస్కి ఫినిష్ అవుతుంది. విత్ స్టార్టింగ్ విత్ ఏతో వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఈ టోటల్ వర్క్ 5 డేస్లో ఫినిష్ చేస్తారు. ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అయితే 8 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే వర్క్ ఏతో స్టార్ట్ అయితే వర్క్ ఇది ఇద్దరు కలిసి 5 డేస్కి ఫినిష్ చేస్తారు. 5 డేస్ ఫినిష్ అవుతుంది. అదే వర్క్ బితో స్టార్ట్ విత్ బి అయితే ఎన్ని డేస్కి వర్క్ ఫినిష్ అవుతుందో చూద్దాం. వర్క్ బితో స్టార్ట్ అయితే ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుందో చూద్దాం. స్టార్ట్ విత్ బి ఇందాక మనం చేసినది ఫస్ట్ వర్క్ ఏతో స్టార్ట్ అయితే ఏబీలు ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ని 5 డేస్కి ఫినిష్ చేస్తారు. ఇప్పుడు వర్క్ బీతో స్టార్ట్ చేసి ఇద్దరు కలిసి ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందో చూద్దాం. సేమ్ అదే వర్క్నే స్టార్ట్ విత్ బి. ఇప్పుడు ఏ 4 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి 8 డేస్లో ఫినిష్ చేస్తాడు. 4, 8 ఎల్సిఎం 8 కాబట్టి వర్క్ను ఏం చేస్తామంటే 8 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 8 పార్ట్స్ 2, 4, 6, 8 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు వర్క్ బితో స్టార్ట్ చేస్తున్నాం. బి కెపాసిటీ ఎంత అంటే బి 8 పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు బి 1 డేకి 1 పార్ట్ చేస్తాడు. అలా 8 పార్ట్స్ వర్క్ ఫినిష్ చేయడానికి 8 డేస్ టైం తీసుకుంటాడు. సేమ్ అదే వర్క్ని ఏ అయితే కనుక 4 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఈ 8 పార్ట్స్ వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు. అంటే ఏ 1 డేకి 2 పార్ట్స్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు స్టార్ట్ విత్ బి ఫస్ట్ డే బి వేస్తాడు. సెకండ్ డే ఏ వేస్తాడు. మళ్ళీ థర్డ్ డే బి, ఫోర్త్ డే ఏ. ఇలా వర్క్ బితో స్టార్ట్ అయితే ఈ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ డే ఏ వెళ్ళాడు. ఏ వెళ్తే 1 డేకి బి వెళ్తే ఫస్ట్ డే రోజు బి వెళ్తే 1 డేకి 1 పార్ట్ వర్క్ చేస్తాడు ఫస్ట్ డే. నెక్స్ట్ సెకండ్ డే ఏ వెళ్తాడు. ఏ వెళ్తే ఏ కెపాసిటీ 2 పార్ట్స్ చేస్తాడు 1 డేకి. నెక్స్ట్ థర్డ్ డే బి వెళ్తాడు. బి కెపాసిటీ 1 పార్టే. బి థర్డ్ డే బి 1 పార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ డే ఏ వెళ్తాడు. ఏ వెళ్తే ఏ కెపాసిటీ పర్ డేకి 2 పార్ట్స్ చేస్తాడు పర్ డేకి. ఇది ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ డే బి వెళ్తాడు. బి వెళ్తే బి కెపాసిటీ 1 డేకి 1 పార్టే. బి 1 డేకి 1 పార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏ వెళ్తాడు. ఏ వెళ్తే ఏ 1 డేకి 2 పార్ట్స్ చేస్తాడు. కానీ ఇక్కడ వర్క్ ఎంత ఉంది, 1 పార్ట్ వర్కే ఉంది. అంటే 1 పార్ట్ వర్క్ చేయడానికి
ఏకి హాఫ్ డే పడుతుంది టైం అంతే. అంటే 5.5 డేస్కి వర్క్ ఫినిష్ అవుతుంది. 5.5 డేస్కి అంటే స్టార్ట్ విత్ బి అయినప్పుడు టోటల్ వర్క్ 5.5 డేస్కి ఫినిష్ అవుతుంది. 5.5 డేస్కి వర్క్ ఫినిష్ అవుతుంది. స్టార్ట్ విత్ ఏ అయినప్పుడు టోటల్ వర్క్ 5 డేస్ ఫినిష్ అయింది. స్టార్ట్ విత్ బి అయినప్పుడు టోటల్ వర్క్ 5.5 డేస్ ఫినిష్ అయింది. కాబట్టి వర్క్ ఎవరితో స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ డేస్లో వర్క్ ఎవరితో స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ వర్క్ ఏతో స్టార్ట్ అయినా బీతో స్టార్ట్ అయినా ఆన్సర్ సేమ్ ఒకటే రావచ్చు. ఒక్కోసారి వర్క్ ఏతో స్టార్ట్ అయితే ఒక ఆన్సరు, బీతో స్టార్ట్ అయితే ఇంకొక ఆన్సర్ రావచ్చు. కాబట్టి ఇక్కడ వర్క్ ఎవరితో స్టార్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్టు. సరే, ఇదే ప్రాబ్లం ఇలా పార్ట్స్గా డివైడ్ చేయకుండా ఎలా వేస్తాం? సేమ్ ప్రాబ్లం ఎలా వేస్తామంటే ఏ ఒక వర్క్ని 4 డేస్లో వేస్తాడు. బి సేమ్ వర్క్ని 8 డేస్లో వేస్తాడు. వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే అంటే స్టార్ట్ విత్ ఏ, ఫస్ట్ ఏ వెళ్తాడు ఫస్ట్ డే, సెకండ్ డే బి వెళ్తాడు, థర్డ్ డే మళ్ళీ ఏ వెళ్తాడు, ఫోర్త్ డే మళ్ళీ బి వెళ్తాడు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? ఎలా వేస్తామంటే 4, 8 ఎల్సిఎం 8 అంటే టోటల్ వర్క్ 8 పార్ట్స్ ఉంది. టోటల్ వర్క్ 8 పార్ట్స్ ఉంది. 8 పార్ట్స్ వర్క్ చేయడానికి ఏ 4 డేస్ తీసుకుంటాడు? 8 పార్ట్స్ వర్క్ చేయడానికి ఏ 4 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని పార్ట్స్ చేస్తాడంటే 2 పార్ట్స్ చేస్తాడు. అంటే 8ని 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ టోటల్ వర్క్ 8 పార్ట్స్ ఉంది లేదా 8 యూనిట్స్ ఉంది. ఈ 8 యూనిట్స్ వర్క్ చేయడానికి బి 8 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు లేదా ఎన్ని యూనిట్లు చేస్తాడంటే 1 యూనిట్ చేస్తాడు. అంటే ఏ పర్ డేకి 2 యూనిట్లు చేస్తాడు, బి పర్ డేకి 1 యూనిట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే స్టార్ట్ విత్ ఏతో ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది? ఇది క్వశ్చన్. ఇలా 2 డేస్కి ఒకసారి రిపీట్ అవుతుంది వర్క్. 2 డేస్కి ఫస్ట్ డే ఏ వెళ్తాడు, సెకండ్ డే బి వెళ్తాడు, మళ్ళీ థర్డ్ డే ఏ, ఫోర్త్ డే బి. ఇలా 2 డేస్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతుంది. 2 డేస్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే ఏ వెళ్ళాడు, 2 యూనిట్స్ వర్క్ చేసేసాడు. సెకండ్ డే బి వెళ్ళాడు, 1 యూనిట్ వర్క్ చేశాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే 2 డేస్కి ఎన్ని యూనిట్ల వర్క్ కంప్లీట్ అయింది అంటే 3 యూనిట్స్ వర్క్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టోటల్ వర్క్ 7 యూనిట్లు కావాలి. ఈ థర్డ్ టేబుల్లో 8 ఎక్కడ వస్తుందంటే 3 2 జా 6, 3 3 జా 9 అంటే 9 ఎక్కువ అవుతుంది, అంటే 2 టైమ్స్ పోతుంది. ఈ థర్డ్ టేబుల్లో 8 2 దగ్గర వస్తుంది. 2 2 4, 2 3 6 అంటే 6 యూనిట్స్ వర్క్స్ కంప్లీట్ అయింది 4 డేస్కి. నెక్స్ట్ ఇంకా టోటల్ వర్క్ 8 యూనిట్స్ ఉంది, ఇంకొక 2 యూనిట్స్ ఉంది. ఈ 2 యూనిట్స్ వర్క్ చేయడానికి నెక్స్ట్ 5th డే ఎవరు వస్తారు అంటే నెక్స్ట్ 5th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఇంకా మనకు ఉండేది 2 యూనిట్ల వర్కే. అంటే నెక్స్ట్ డే ఏ వర్క్ చేస్తే కనుక ఆ 2 యూనిట్ల వర్క్ చేసేస్తాడు. అంటే టోటల్ 8 యూనిట్స్ వర్క్స్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని డేస్ కంటే 5 డేస్కి. ఆన్సర్ 5 డేస్. ఆన్సర్ 5 డేస్. నెక్స్ట్ స్టార్ట్ విత్ బి అయితే బి alone can do a piece of work in 8 days. A alone can do the same work in 4 days. 4 8 LCM 8. 8ని 8తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఈ 8ని 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అంటే 8 యూనిట్లు వర్క్ చేయడానికి బి 8 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి 1 యూనిట్ వర్క్ చేస్తాడు. ఈ 8 యూనిట్ల వర్క్ చేయడానికి ఏ 4 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి 2 యూనిట్లు వర్క్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్గా లేదు. ఇప్పుడు స్టార్ట్ విత్ బి అయితే స్టార్ట్ విత్ బి టోటలు 2 డేస్ తర్వాత వర్క్ రిపీట్ అవుతుంది. ఇంకా 2 డేస్కు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ డే బి వెళ్ళి 1 యూనిట్ వర్క్ చేస్తాడు. సెకండ్ డే ఏ వెళ్ళి 2 యూనిట్లు వర్క్ చేస్తాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే కనుక టోటల్ యూనిట్ల వర్క్ కంప్లీట్ అయిందంటే కనుక 3 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ టేబుల్లో 8 ఎక్కడ వస్తుందంటే 2 దగ్గర వస్తుంది. 2 3 6, 2 2 4. 4 డేస్కి 6 యూనిట్ల వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 2 యూనిట్స్ వర్క్ ఉంది.
ఇంకా నెక్స్ట్ డే ఫిఫ్త్ డే ఎవరు వస్తారంటే బి వస్తాడు. నెక్స్ట్ బి వస్తాడు. బి వస్తే బి 1 డేకి 1 యూనిట్ వర్క్ చేస్తాడు. బి నెక్స్ట్ డే 1 యూనిట్ వర్క్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 2 యూనిట్ల వర్క్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని యూనిట్ల వర్క్ అయిపోయింది అంటే 6 + 1 7 యూనిట్ల వర్క్ అయిపోయింది. ఇంకా ఉండేది 1 యూనిట్ వర్క్ ఉంది. కానీ ఏ నెక్స్ట్ డే ఏ వస్తాడు. ఏ పర్ డేకి 2 యూనిట్ల వర్క్ చేస్తాడు. కానీ ఇక్కడ ఉండేది 1 యూనిటే. కాబట్టి పర్ డేకి 2 యూనిట్ల వర్క్ చేస్తే 1 యూనిట్ వర్క్ చేయడానికి హాఫ్ డే టైం పడుతుంది. అంటే టోటల్ 8 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి 5.5 డేస్ టైం పడుతుంది. స్టార్ట్ విత్ బి అయితే సేమ్ వర్క్ 5.5 డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది. స్టార్ట్ విత్ ఏ అయితే సేమ్ వర్క్ 5 డేస్లో ఫినిష్ అవుతుంది. ఇలా స్టార్ట్ విత్ ఏ స్టార్ట్ విత్ బిని బట్టి ఆన్సర్ మారుతుంది. ఒక్కోసారి ఆన్సర్ మారదు కూడా. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 10 days. B can do the same work in 15 days. If A start the work, A and B works alternately day after day. In how many days will the work be completed? A ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. B సేమ్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తారు. ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే స్టార్ట్ విత్ ఏ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది అంటే ఫస్ట్ డే ఏ వెళ్తాడు, సెకండ్ డే బి వెళ్తారు వర్క్ చేయడానికి, థర్డ్ డే మళ్ళీ వర్క్ చేయడానికి ఏ వెళ్తాడు, ఫోర్త్ డే బి వెళ్తాడు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. 10, 15 ఎల్సిఎం తీసుకుందాం. ఈ రెండింటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5. దీంతో 5తో డివైడ్ చేస్తే 5 3 10 × 3 30. ఎల్సిఎం 30. ఈ 30ని 3తో డివైడ్ ఈ 30ని 10తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఈ 30ని 15తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అంటే టోటల్ వర్క్ 30 యూనిట్స్ ఉంది. లేదా మన కన్వీనియన్స్ కోసం టోటల్ వర్క్ 30 లడ్లు తయారు చేయాలనుకుందాం. టోటల్ వర్క్ 30 లడ్లు తయారు చేయాలి. 30 లడ్లు తయారు చేయడానికి ఏ 10 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తాడంటే 3 లడ్లు వేస్తాడు. టోటల్ 30 లడ్లు తయారు చేయడానికి బి 15 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తాడంటే 2 లడ్లు వేస్తారు. అంటే ఏ పర్ డేకి 3 లడ్లు వేస్తే బి పర్ డేకి 2 లడ్లు వేస్తారు. ఇలా వీళ్ళిద్దరి ఎఫిషియన్సీ ఈక్వల్గా లేదు. ఇద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్గా లేదు. ఇలా డిఫరెన్స్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తుంది. ఫస్ట్ డే ఏ వెళ్ళాడు 3 లడ్లు వేసాడు. సెకండ్ డే బి వెళ్ళాడు 1 లడ్డు వేసాడు. టోటల్ 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే కనుక టోటల్ వర్క్ ఎన్ని లడ్లు తయారు చేశారంటే 5 లడ్లు తయారు చేశారు. అలా 2 డేస్కి ఒకసారి సగంగా రిపీట్ అవుతుంది వర్క్. కాబట్టి 2 డేస్ వర్క్ తీసుకున్నాం. ఇంకా 5th టేబుల్లో 30 ఎక్కడ వస్తుందంటే 6 దగ్గర వస్తుంది. ఇంటూ 6 6 5 30 6 2 12. అంటే టోటల్ 30 లడ్లు తయారు చేయడానికి 12 డేస్ పడుతుంది. ఆన్సర్ 12 డేస్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. ఏ ఒక వర్క్ని 9 డేస్లో వేస్తాడు. సేమ్ వర్క్ని అయితే బి అయితే 15 డేస్లో వేస్తాడు. అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్గా లేదు. వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే స్టార్ట్ విత్ ఏ ఇక్కడ కూడా వర్క్ ఏతో స్టార్ట్ అయితే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. 9, 15. ఈ రెండింటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3 5 9 × 5 45. అంటే ఎల్సిఎం 45. అంటే టోటల్ వర్క్ 45 లడ్లు చేయాలి. 45 లడ్లు తయారు చేయడానికి ఏ 9 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తాడంటే 5 లడ్లు వేస్తాడు. ఇదే సేమ్ 45 లడ్లను తయారు చేయడానికి సేమ్ వర్క్ను బి అయితే 15 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తాడంటే 3 లడ్లు తయారు చేస్తాడు. అంటే 15తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 9తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఇంకా అలా 2 డేస్కి ఒకసారి ఇంకా రిపీట్ అవుతుంది వర్క్. ఫస్ట్ డే ఏ వెళ్ళి 5 లడ్లు తయారు చేసేసాడు. సెకండ్ డే బి వెళ్ళి 3 లడ్లు తయారు చేశాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారు అయ్యాయంటే
8 లడ్డూస్ తయారయ్యాయి. ఇంకా 8th టేబుల్లో 45 ఎక్కడ వస్తుంది అంటే 5 దగ్గర వస్తుంది. 5 8 40 5 to 10 అంటే 10 డేస్కి 40 లడ్లు తయారయ్యాయి. ఇంకా 5 లడ్లు ఉన్నాయి. ఈ 5 లడ్లు తయారు చేయడానికి నెక్స్ట్ 11th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ 1 డేకి 5 లడ్లు వేస్తాడు. ఇక్కడ బ్యాలెన్స్ ఎన్ని లడ్లు ఉన్నాయంటే ఇంకా 5 లడ్లు ఉన్నాయి. అంటే 5 లడ్లు వేస్తాడు. అంటే టోటల్ 45 లడ్లు తయారయ్యాయి. టోటల్ వర్క్ ఫినిష్ అయింది. ఎన్ని డేస్కి ఫినిష్ అయింది అంటే 11 డేస్కి ఫినిష్ అయింది. ఆన్సర్ 11 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ఏ ఒక వర్క్ని 8 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ. బి అయితే సేమ్ వర్క్ని 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టార్ట్ విత్ ఏ. అయితే ఈ వర్క్ని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. 8 12. ఈ రెండింటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4. 4 1 4 3. 8 into 3 24. LCM 24. అంటే టోటల్ వర్క్ 24 లడ్లు తయారు చేయాలి. టోటల్ వర్క్ 24. ఈ 24ని 8తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 12తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అంటే ఏ పర్ డేకి 3 లడ్లు తయారు చేస్తే బి పర్ డేకి 2 లడ్లు తయారు చేస్తారు. అలా ఫస్ట్ డే ఏ వెళ్ళి 3 లడ్లు తయారు చేసేసాడు. సెకండ్ డే బి వెళ్ళి 2 లడ్లు తయారు చేసేసాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారయ్యాయంటే 5 లడ్లు తయారయ్యాయి. టోటల్ మనం తయారు చేయాల్సింది టోటల్ 24 లడ్లు తయారు చేయాలి. ఇంకా 5th టేబుల్లో 24 ఎక్కడ వస్తుందంటే 4 దగ్గర వస్తుంది. 4 2 8 4 5 20. అంటే 8 డేస్కి 20 లడ్లు తయారయ్యాయి. 8 డేస్కి. ఇంకా ఎన్ని లడ్లు తయారు కావాలంటే 4 లడ్లు తయారు చేయాలి. టోటల్ వర్క్ 24 లడ్లు. 20 లడ్లు తయారయ్యాయి 8 డేస్కి. ఇంకా నెక్స్ట్ 9th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 3 లడ్లు తయారు చేస్తాడు. టోటల్ తయారు చేసిన లడ్లు 4 ఉన్నాయి. ఇంకా 3 లడ్లు తయారు చేసి ఏ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఎవరు వస్తారంటే బి వస్తాడు. బి వస్తే బి పర్ డేకి 2 లడ్లు తయారు చేస్తాడు. కానీ ఇక్కడ తయారు చేయాల్సిన లడ్లు ఇంకా వర్క్ చేయాల్సిన వర్క్ ఎంత ఉందంటే 1 లడ్డే. ఈ 1 లడ్డును బి ఎన్ని డేస్లో తయారు చేస్తాడంటే హాఫ్ డేలో తయారు చేస్తాడు. అంటే టోటల్ 24 లడ్లు తయారు కావడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 9.5 డేస్ పడుతుంది. ఆన్సర్ 9.5 డేస్. ఆన్సర్ 9.5 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఒక వర్క్ని 6 2/3 డేస్లో ఫినిష్ చేస్తాడు. 6 2/3 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అయితే 7 1/2 డేస్లో ఫినిష్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. వర్క్ స్టార్ట్ విత్ ఏ. వర్క్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. ఇది క్వశ్చన్. ఏ 3 into 8 3 into 6 18 ఒక 2 20/3. 20/3 డేస్లో ఫినిష్ చేస్తాడు ఏ అలోన్ అయితే. బి అలోన్ అయితే సేమ్ వర్క్ని 7 1/2 14 1 15/2 డేస్లో ఫినిష్ చేస్తాడు. 20 15 ఎల్సిఎం ఎంత అంటే 20 15 ఎల్సిఎం. ఈ రెండింటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5. 5 1 5 3 20 into 3 60. టోటల్ వర్క్ 60 లడ్లు తయారు చేయాలి. టోటల్ వర్క్ 60 లడ్లు. ఈ 60ని 20/3తో డివైడ్ చేస్తే 3 టైమ్స్ అవుతుంది. 3 into 3 9. ఈ 60ని 15/2తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. అంటే ఏ పర్ డేకి 9 లడ్లు చేస్తాడు. బి పర్ డేకి 8 లడ్లు చేస్తాడు. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఈక్వల్గా లేదు. స్టార్ట్ విత్ ఏ. వర్క్ ఏతో స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ఏ వెళ్ళి 9 లడ్డు తయారు చేసేస్తాడు. సెకండ్ డే బి వెళ్ళి 8 లడ్డు తయారు చేసేస్తాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారయ్యాయంటే 17 లడ్లు తయారయ్యాయి. ఇక 17th టేబుల్లో 60 ఎక్కడ వస్తుందంటే 3 దగ్గర వస్తుంది. 3 2 6 51. అంటే
6 డేస్కి 51 లడ్లు తయారయ్యాయి. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఎన్ని లడ్లు ఉన్నాయంటే 9 లడ్డూస్ ఉన్నాయి. ఇంకా 9 లడ్డు చేస్తే టోటల్ 60 లడ్లు తయారు చేస్తాం. టోటల్ వరకు 60 లడ్లు తయారు చేయాలి. ఇంకా బ్యాలెన్స్ 9 లడ్డూస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 7th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 9 లడ్డు వేస్తాడు. ఇక్కడ మిగిలి ఉండేది కూడా 9 లడ్లే. అంటే ఇంకా 1 డే వర్క్ చేస్తే కనుక టోటల్ 9 లడ్లు ఫినిష్ చేసేస్తాడు. అంటే టోటల్ వరకు 60 లడ్లు తయారు కావడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 7 డేస్ పడుతుంది. ఆన్సర్ 7 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లం. ఏ ఒక వర్క్ని 25 డేస్లో ఫినిష్ చేస్తాడు. బి సేమ్ వర్క్ని 6 2/3 డేస్లో ఫినిష్ చేస్తాడు. అయితే ఏబీలు ఇద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది. స్టార్ట్ విత్ ఏ. వర్క్ ఏతో స్టార్ట్ అయినప్పుడు. ఇది క్వశ్చన్. ఏ 25 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అయితే 6 2/3 అంటే 20/3 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఈ రెండింటి ఎల్సిఎం 25 20 ఎల్సిఎం. ఈ రెండింటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5. 5తో డివైడ్ చేస్తే 5 5 5 × 20 100. ఎల్సిఎం 100 అంటే టోటల్ వర్క్ 100 లడ్లు తయారు చేయాలి. టోటల్ వర్క్ 100 లడ్లు తయారు చేయాలి. 100 లడ్డూస్ తయారు చేయడానికి ఏ 25 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తాడంటే 4 లడ్డు తయారు చేస్తాడు. అంటే 100ని 25తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 100ని 20/3తో డివైడ్ చేస్తే 20తో డివైడ్ చేస్తే 5 5 × 3 15 లడ్డు తయారు చేస్తారు. ఇది బి కెపాసిటీ. ఏ పర్ డేకి 4 లడ్లు తయారు చేస్తే బి పర్ డేకి 15 లడ్లు తయారు చేసేస్తారు. ఫస్ట్ డే ఏ వెళ్ళి 4 లడ్లు తయారు చేసేస్తాడు. సెకండ్ డే బి వెళ్ళి 15 లడ్లు తయారు చేసేస్తాడు. 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటలు 19 లడ్లు తయారయ్యాయి. ఇంకా 19th టేబుల్లో 100 ఎక్కడ వస్తుందంటే 7 దగ్గర వస్తుంది. 7 × 2 14 91 అంటే 14 డేస్కి 91 లడ్లు తయారయ్యాయి. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని లడ్లు ఉన్నాయంటే 9 లడ్డూస్ ఉన్నాయి. నెక్స్ట్ 15th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే 1 డేకి 4 లడ్లు వేస్తాడు. ఏ వస్తే 1 డేకి 4 లడ్లు వేస్తాడు. 95 లడ్లు అయ్యాయి. నెక్స్ట్ డే మళ్ళీ బి వస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఈ 19th టేబుల్లో 100 ఎక్కడ వస్తా అంటే 5 దగ్గర వస్తుంది. 5 దగ్గర 5 to 10 95 95 అంటే 10 డేస్ వర్క్ చేస్తే వాళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ 10 డేస్ వర్క్ చేస్తే 95 లడ్లు తయారు చేస్తారు. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని లడ్లు ఉన్నాయంటే 5 లడ్లు ఉన్నాయి. నెక్స్ట్ 11th డే ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 4 లడ్లు వేస్తాడు. 4 లడ్లు వేసాడు. ఇంకా టోటల్ ఎన్ని లడ్లు అయ్యాయంటే 99 లడ్లు తయారయ్యాయి. ఇంకా 1 లడ్డు ఉంది. ఈ 1 లడ్డును తయారు చేయడానికి నెక్స్ట్ డే ఎవరు వస్తారంటే బి వస్తాడు. బి వస్తే బి పర్ డేకి 15 లడ్లు వేస్తాడు. బి పర్ డేకి 15 లడ్లు వేస్తాడు. ఇంకా 1 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే దానికి 1/15 డేస్ పడుతుంది. అంటే టోటలు 100 లడ్లను తయారు చేయడానికి 11 1/15 డేస్ టైం పడుతుంది. 11 1/15 డేస్. టోటలు వర్క్ ఏ అండ్ బిలు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ చేయడానికి 11 1/15 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 6th ప్రాబ్లం ఏంటంటే ఏ అలోన్ ఒక వర్క్ని 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. బి అలోన్ అయితే సేమ్ వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తాడు. సి అలోన్ అయితే సేమ్ వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ డే
సెకండ్ డే బి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ డే వర్క్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తాడు. ఏ వర్క్ చేసి ఇంటికి వస్తాడు. సెకండ్ డే బి వెళ్ళి వర్క్ చేసేస్తాడు. తర్వాత మళ్ళీ థర్డ్ డే ఏ వెళ్తాడు. అలా మళ్ళీ ఫోర్త్ డే ఏ వెళ్తాడు. ఫిఫ్త్ డే బి వెళ్తాడు. సిక్స్త్ డే సి వెళ్తాడు. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఆ వర్క్ ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో వేస్తారు. ఇది క్వశ్చన్. సేమ్ 12, 16, 24 ఎల్సిఎం కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎన్ని యూనిట్లు ఉంది, టోటల్ వర్క్ ఎన్ని లడ్డు తయారు చేయాలి అని టోటల్ వర్క్ యూనిట్లలో తీసుకుంటాం. ఏ 12 డేస్, బి 16 డేస్, సి 24 డేస్. దీంట్లో బిగ్గా 2 నెంబర్స్ తీసుకున్నాము, 16, 24. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8. 8 1 8 3 16 3 48. ఆ 48 అనేది మనం ఒక నెంబర్ వదిలేసినాం కదా, చిన్న నెంబరు 12. ఆ 12తో కూడా డివైడ్ కావాలి. డివైడ్ అవుతుంది కాబట్టి 48 ఎల్సిఎం. డివైడ్ కాకపోతే కనుక 48 12 మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం 48. అంటే టోటల్ వర్క్ 48 లడ్లు తయారు చేయాలి. టోటల్ వర్క్ ఈ 48 లడ్లను తయారు చేయడానికి ఏ 12 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తాడంటే 4 లడ్డూస్ తయారు చేస్తాడు. టోటల్ 48 లడ్డు తయారు చేయడానికి బి 16 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తాడంటే 3 లడ్డు చేస్తాడు. టోటల్ 48 లడ్డు తయారు చేయడానికి సి టోటల్ వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తాడన్నాం. ఆ టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే 48 లడ్లు ఉంది. ఆ 48 లడ్లను తయారు చేయడానికి సి 24 డేస్ టైం తీసుకుంటాడు. అంటే 1 డేకి 2 లడ్డు తయారు చేస్తారు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. ఇక్కడ ఫస్ట్ డే ఏ వెళ్తాడు, సెకండ్ డే బి వెళ్తాడు, థర్డ్ డే సి వెళ్తాడు, నెక్స్ట్ ఫోర్త్ డే ఏ వెళ్తాడు. అలా 3 డేస్ తర్వాత మళ్ళీ వర్క్ రిపీట్ అవుతుంది. ఇంకా అంటే 3 డేస్కి ముగ్గురు కలిసి ఆల్టర్నేట్ డేస్ ముగ్గురు కలిసి ఎంత వర్క్ చేస్తారంటే కనుక 9 లడ్లు వేస్తారు. 3 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ 9 లడ్లు వేస్తారు. ఇంకా 9th టేబుల్లో 48 ఎక్కడ వస్తుందంటే 5 దగ్గర వస్తుంది. 5 3 15 45. అంటే 15 డేస్కి 45 లడ్లు తయారవుతాయి. 45 లడ్లు. ఇంకా ఎన్ని లడ్లు ఉన్నాయంటే 3 లడ్లు ఉన్నాయి. నెక్స్ట్ 16th డే, 16 ఒక సైకిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది 16th డే. మళ్ళీ ఎవరు వస్తారంటే ఏ వస్తాడు. ఏ వస్తే ఏ పర్ డేకి 4 లడ్లు వేస్తాడు. కానీ ఇక్కడ ఉండేది 3 లడ్లే. 3 లడ్లు తయారు చేయడానికి ఏ ఎన్ని డేస్ పడుతుందంటే 3/4 డేస్ పడుతుంది. అంటే టోటల్ 48 లడ్లు చేయడానికి 3/4 డేస్ పడుతుంది. ఆన్సర్ 15.